హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ రాగి సంకటి అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంకటి పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా రెడీ చేస్తానో చూద్దాం. ముందుగా చిన్న గ్లాసు రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఆ జిగురు, ఆ సాఫ్ట్నెస్ ఆ రాగి సంకటికి ఇస్తుంది. రేషన్ బియ్యం మాత్రమే, మామూలుగా బియ్యం వీటికి యూజ్ అవ్వదు, సాఫ్ట్నెస్ రాదు. సో ఒక చిన్న గ్లాసు బియ్యానికి ఒక 4-5 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ ఎక్కువగానే ఉండాలి. నేను ఒక హాఫ్ కేజీ రాగి పిండికి చెప్తున్నానండి కొలతలు, మీరు చూసుకోండి. చక్కగా మనం మామూలుగా అన్నం వండుకున్నట్లే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలాగా మనం పట్టుకుంటే స్మాష్ అయిపోయేటట్లు ఉండాలి. అండ్ గిన్నెలో ఇంకా వాటర్ ఎక్కువగానే ఉండాలండి. తర్వాత అలా స్మాష్ అయిపోయే వరకు ఉడికిన తర్వాత మనం రాగి పిండి పోసుకోవాలి. కరెక్ట్గా మధ్యలో పోసుకోవాలి. అండ్ దాన్ని కలపకూడదు, అస్సలు కదపకూడదు, ఉండలు ఉండలు అయిపోతుంది. సో చూసుకోండి, సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా 15 నిమిషాలు మాత్రమే ఉంచాలి. దీంట్లోకి కొంచెం మనం నెయ్యి కూడా వేసుకోవాలి అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. చక్కగా మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉంచాలి ఒక కరెక్ట్గా 15 మినిట్స్ వరకు. నేనైతే దీని కాంబినేషన్ కీమా పులుసు పెట్టుకున్నాను. మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఈసారి వీడియోలో చేస్తాను. అండ్ 15 నిమిషాలకి ఇలాగైతే చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, అస్సలు కదపలేదండి. గిన్నె కింద పెట్టేసుకోవాలి, స్టవ్ మించి తీసి ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. హాట్ వాటర్ పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా పోయకూడదు, మళ్ళీ లూజ్ అయిపోతే ముద్ద రాదు. సో చూసుకుంటూ పోసుకోవాలండి. చాలా గట్టిగా తిప్పుకోవాలి. ఇలాగ ట్రై చేస్తూ ఉండండి మీరు. హెల్దీ అండి రాగి సంకటి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత మనం గిన్నెలోకి నెయ్యి అంతా రాసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. దాంట్లోకి ఒక స్పూన్ వరకు, పెద్ద స్పూన్ వరకు వేసుకోవాలి ముద్ద. ఇలా చక్కగా రౌండ్ తిప్పుతూ ఉంటే గిన్నెలో ఇలా రౌండ్గా బాల్గా వస్తుంది. అంతే, సింపుల్ అండ్ ఈజీ సాఫ్టీ రాగి సంకటి అండి. ఇలాగ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఇట్స్ రెడీ టు ఈట్. చక్కగా రాగి సంకటిలో కొంచెం నెయ్యి వేసుకొని, ఆ కీమా పులుసు వేసుకొని, నిమ్మకాయ, ఉల్లిపాయ, క్రేజీ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon to watch more videos. Thank you guys.